దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము నూతన సంవత్సరపు ఆశీర్వాదములతో కూడిన దయా కిరీటం అండి. 2వ భాగము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడని యెషయా గ్రంథం 43:18 మన వాక్యము ప్రబోధిస్తుందండి. ఎందుకు కూడదు? పరిశుద్ధ గ్రంథమే జవాబిస్తుంది. ఏమనగా, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారని కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 ప్రబోధిస్తుందండి. ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించక పూర్వం మన యొక్క జీవితం అంతా కూడా చీకటి బ్రతుకులే అండి. మునుపటి పాపపు బ్రతుకును, అంధకారయుత జీవితాన్ని జ్ఞాపకం చేసుకొనక ప్రభువును కలిగి ఆయన వెలుగును పొంది తేజరిల్లాలండి. అట్టి వెలుగు కలిగిన వారమే నూతన సృష్టిగా మారాలి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయునని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ప్రబోధిస్తుందండి. పాత నీరు వెళ్తేనే కానీ క్రొత్త నీరు చేరేది కాదు కదండి. అట్లే నూతన సృష్టిగా మారాలంటే పాత వాటిని విడిచిపెట్టి క్రొత్త వాటిని పట్టుకోవాలండి. అందుకే కొన్ని మార్గాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్వేషిద్దామండి. మొదటిగా, మీ పాపంలో తుడిచివేయబడు నిమిత్తము మారు మనసును పొందుకొని తిరుగుడి. అపోస్తలుల కార్యములు 3:21 లేకపోతే పాప క్షమాపణ ఉండదు అని ఖచ్చితంగా చెప్తున్నాడండి. రెండవదిగా, పాతదైన ఈ లోక మర్యాదను అనుసరించగా మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి, అప్పుడే దేవుని చిత్తాన్ని గ్రహించగలమని రోమాపత్రిక 12:2 ప్రబోధిస్తుందండి. రూపాంతరం అనగా సంపూర్ణమైన మార్పు. తిని కూర్చునే క్రిమిదశ కాదండి. మన చుట్టూ ఒక కోశాన్ని ఏర్పరచుకొని ఎంత అందమైన సీతాకోక చిలుకైన మార్పు చెందనిదే. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అపవాది తంత్రాలలో కొట్టుమిట్టాడే మనము దేవుడిచ్చిన సర్వాంగ కవచములలో ఇమిడిన నాడే అట్టి సంపూర్ణ రూపాంతరం చెంది నిరుపయోగ స్థితి నుండి ప్రభువు చేతిలో వాడబడే సజీవ ఉపయోగ సాధనముగా మానవత్వం నుండి దేవత్వంలోనికి మార్పు చెందగలగాలండి. మోసకర దురాశలతో చెడిపోయినట్టి ప్రాచీన స్వభావాన్ని విసర్జించాలండి. చిత్తవృత్తిలో నూతనపరచబడాలి. అప్పుడే దేవుని పోలికగా సృష్టింపబడిన వారముగా ఉంటామండి. ఎఫెసీ పత్రిక 4:23 ప్రకారం ప్రాచీన పురుషుని అనగా అపవాది క్రియలను విడిచిపెట్టాలండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:1 ప్రకారం ప్రభువు నుండి జ్ఞానం పొందు నిమిత్తము దేవుని నుండి నూతన స్వభావం ధరించుకోవాలండి. అట్లు చేయడానికి ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ఏమనగా, ఇలా దేవుని ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దాని అంకురము ఎదిగి ఫలించును. యెషయా గ్రంథం 43:18-19 ఈ నూతన క్రియే యెషయా మొద్దు నుండి పుట్టు చిగురు. ఆ చిగురు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మొద్దు నుండి అనగా ఆ ద్రాక్షవల్లైన యేసు నుండి మొలిచి ఎదిగిన అంకురం అనగా కొమ్మలండి. మనమందరం కూడా ఆ మొద్దుతో అంటుకట్టబడిన నాడే అనగా నా యందు నిలిచి ఉన్నచో మీరు బహుగా ఫలింతురు అని ప్రభువు చెప్పిన ప్రకారము ఆయనలో నిలిచి నూతన సృష్టిగా మారి ఫలవంతమైన తీగలమైన అన్ని ఆత్మ ఫలాలను, నీతి ఫలాలను, వెలుగు ఫలాలను ఫలించగలుగుతామండి. అట్టి కృప దేవుడు మనందరి మీద కూడా కుమ్మరింప చేయనుగాక. ఆమేన్.